యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అవును కన్నయ్య, నీలో నేను కారణం కన్నయ్య. పద్దెనిమిదేళ్లుగా నేను అనుభవిస్తున్న ప్రశ్నార్థకమైన బాధకు సమాధానం చూపి సమాజంలో నన్ను తలెత్తుకునేలా చేసిన గొప్ప భర్తవి నువ్వు. ఇంత ప్రేమని పొందిన నేను తిరిగి నీకేమివ్వగలను? ఈ జీవితాన్ని నీకు అర్పించడం తప్ప I love you, Kannaya. I love you, Kannaya. I love you so much. Finally, many more happy returns of the day. Thank you. విరాజ్, నీకు అర్జెంట్ కాల్ వచ్చిందమ్మా. అతయ్య, తర్వాత మాట్లాడతాను. లయ మీ నాన్నగారు కాల్లో ఉన్నారు, నీతో మాట్లాడాలంట. హంస, అంత అర్జెంట్ ఏముంది? ఈ హ్యాపీ మూమెంట్స్ అన్నీ పూర్తయ్యాక ప్రశాంతంగా ఫోన్ చేసి మాట్లాడతాడులే. అయ్యో, టైం అయిపోతుంది, ఇప్పుడు ఎలా? విరాజ్, కేక్ కట్ చేయి నాన్న. Happy birthday to you. ఇక్కడేం చేస్తున్నావు చైత్ర? పనికిరాని విలువ తగ్గిన మనుషులతో కాస్త దూరంగా ఉండడమే మంచిది. సరే చైత్ర, ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, త్వరగా వచ్చేయ్. అలాగే అత్తయ్య గారు, వచ్చేస్తున్నాను. ఏంటి అత్తయ్య వచ్చారు, బతికిపోయాను అనుకున్నావా? నీ ప్రాణం ఇంకా నా గుప్పెట్లోనే ఉంది. చైత్ర, చైత్ర,
ఇప్పుడు గాని నువ్వు నిజం బయట పెట్టకపోతే ఈ గుప్పెట్లో ఉన్న నీ బ్రతుకుని ఇలా వచ్చిన అందరి ముందుకి వదులుతా. అప్పుడు ఏమవుతుందో ఆలోచించుకో. చిత్ర అలా చేస్తే ఇంటి పరువు పోతుంది. నా కన్నయ్య ప్రాణాల కన్నా పరువు నాకేం ఎక్కువ కాదు. అయినా మీరు ఇక్కడ ఏదైనా చెయ్యాలి అనుకుంటే అక్కడ పార్టీలా జరిగితేనే కదా దాన్నే ఆపేయబోతున్నాను. ఎలాగా అనుకుంటున్నావా? నీ గురించి నిజం బట్టబయలు చేస్తే పార్టీ వాతావరణం చిన్న భిన్నం అవుతుంది. సింపుల్. అప్పుడు ఎలాగో మీరు చేసే కుట్ర అంతా స్మాష్ అయిపోయినట్టే కదా. పార్టీ మాత్రమే కాదు, దాంతో పాటు నీ బ్రతుకు కూడా స్మాష్ అయిపోతుంది. గుర్తుంచుకో. చిత్ర 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 ప్లీజ్ చిత్ర. ఏంటి, నీకు నీ బ్రతుకు కంటే ఆ నిజాన్ని దాచడమే ముఖ్యమైపోయిందా? అయితే ఇంకెందుకు ఇలా తాపత్రయపడటం? లేదు చైత్ర ప్లీజ్, నేను నిజం చెప్పేస్తాను. ఏంటి, ఏం చేయబోతున్నారు? హీలియం బెలూన్స్ బ్లాస్ట్ అవబోతున్నాయి. ఏంటి? అవును, విరాజ్ నువ్వు స్టేజ్ మీద ఉన్నప్పుడు విరాజ్ని కిందికి పంపించేలా చేసి నువ్వొక్కదానివే అక్కడుండగా ఆ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారు. ఆ బ్లాస్ట్లో మంటలు చెలరేగి నువ్వందులోనే కాలిపోతావు. అది చేయబోతున్నారు. ఇది నిన్ను చంపడానికి వేసిన ప్లాన్ చైత్ర. ఎవడు? ఆ పృథ్వీయేనా? కుట్ర ఎవరితో తెలీదు, కానీ స్కెచ్ మాత్రం నీ మీదే అని తెలుసా. అత్తయ్య గారు, త్వరగా స్వీట్స్ అన్ని రెడీ అవ్వాలి. అలాగేనమ్మా. అత్తయ్య గారు, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటమ్మా? అది ఆ గ్యాస్ బెలూన్స్ కి బదులు అందులో గులాబీ రెక్కల్ని నింపితే కేక్ కట్ చేసేటప్పుడు గులాబీ వర్షంలాగా చాలా బాగుంటుంది అనిపిస్తుంది అత్తయ్య. చాలా బాగుంది చైత్ర నీ ఆలోచన. కన్నయ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. లక్ష్మి, ముందు ఆ పనేంటో చూడు. అలాగే అమ్మా. నేనే నిజం చెప్పానని ఈ హంస పిన్నికి తెలిస్తే హింస మామూలుగా ఉండదు. పిన్ని, ఏంటిది? ఫ్రస్ట్రేట్ అవ్వకు. ఫ్రస్ట్రేషన్ కాక ఇంకేం మిగిలింది? దేన్నైతే ఇంట్లో నుండి బయటికి తరమేయాలనుకున్నామో అది కుదరలేదు, ఓడిపోయాం. ఇప్పుడైనా దాని చావు కళ్ళారా చూసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందామని హీలియం గ్యాస్ బెలూన్స్ ని ఏర్పాటు చేస్తే అవి కాస్త మంటకి బదులు పూలవాలని కురిపించాయి. ఈ ఓటమిని కూడా నేను భరించాలా? నాలో రగిలే మంట నన్నే దహించి వేస్తుంది స్మైలీ, నన్నే దహించి వేస్తుంది. అసలు నా వల్ల కావట్లేదు స్మైలీ, నా వల్ల కావడం లేదు, అస్సలు నా వల్ల కానే కాదు. లక్ష్మి, తీసిన బెలూన్స్ అన్ని నా కూతురు గదిలో పెట్టు. సరే అమ్మా. కనీసం అవైనా చూస్తే ప్రశాంతంగా ఉంటుందేమో. అసలు ఏం జరుగుతుంది? అక్కడ పెట్టిన బెలూన్స్ ఇక్కడికి ఎలా వచ్చాయి? అర్థం అవ్వట్లేదా పిన్ని? అదే మార్పించుంటుంది. అది చేసే చిత్రాలన్నీ ఇలాంటివిగా. అయ్యో ఓండి పిన్ని, నేను నీకు ఆయింట్మెంట్ తీసుకొని వస్తాను.
మంటగా ఉందా పిన్ని? నాకీ మంట కన్నా విరాజు అది హ్యాపీగా హనీమూన్కి వెళ్తున్నారని మంట మరింత బాధ పెడుతోంది. స్మైలీ, ఏంటి పిన్ని? దాని హనీమూన్ని ఆపగలవా? చెప్పు స్మైలీ, నువ్వు ఆపగలవా? ఏడ్చినట్టుంది. అదే నా హనీమూన్ క్యాన్సిల్ చేసుకుందని డెడ్ లైన్ పెడితే నన్ను దాన్ని ఆపమంటుంది ఏంట్రా బాబు. ఆలోచిస్తున్నావేంటి స్మైలీ? పిన్ని, ప్రస్తుతం నువ్వున్న నీ ఫైర్ ముందు నేనింత. ఇది నీ వల్లే అవుతుంది. ఎస్, నేనే చేస్తాను. చైత్ర, అమ్మ చైత్ర, అత్తయ్య ఏంటత్తయ్య? దీన్ని కూడా తీసుకెళ్ళి నీ లగేజ్ బ్యాగ్లో పెట్టుకో. ఏంటత్తయ్య ఇవి? అక్కడికి వెళ్ళాకే చూడు. మీకు కావాల్సిన రెగ్యులర్ నీడ్స్. వెళ్ళాక మీకు ఎలాంటి లోటు ఉండకూడదని ప్యాక్ చేసి పెట్టాను. వీటిని విరాజ్ చూశాడు అంటే ఇవొద్దు అవొద్దు అని అంటూనే ఉంటాడు. జాగ్రత్తగా పెట్టుకోమ్మా. అలాగే అత్తయ్య. అమ్మ చైత్ర, మిగతా లగేజ్ అంతా సర్దుకోవడం అయిపోయిందా? అయిపోయింది అత్తయ్య. మీ ఒక్క జంటే కాదు, రేపు పెద్దోడు స్మైలీ కూడా హనీమూన్ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. చైత్ర, ఆ చండాలపు దాన్ని ఎలాగైనా ఆపాలమ్మా. ఆనంద్ అది హనీమూన్కి వెళ్ళకూడదు. అవకాశం చిక్కిందంటే అది ఏదైనా చేయడానికి సిద్ధపడుతుంది. ఆనంద్ గారు కూడా వెళ్తే ఇక్కడ ఏం జరుగుతుందనేది తనకి బాగా తెలుసు అత్తయ్య. స్మైలీ అంత ధైర్యం చేయకపోవచ్చు. లేదు చైత్ర, అది మొసలి. దాని బుర్ర అర్థమయ్యాక కూడా దాన్ని నమ్మడం అంత మంచిది కాదు. ఖచ్చితంగా అదను కోసం అది ఎదురు చూస్తూనే ఉంటుంది. బంగారం లాంటి నిన్నే నా ముందు విలువ లేకుండా చూపించి అసహించుకునేలా చేసింది. ఇంత జరిగాక దాని ఉనికిని కాపాడుకోవడానికి అది ఎంతవరకైనా ఆలోచించగలదు. దారిలోని గాయం ఎఫెక్ట్ ఏమీ లేదు అని, పర్వాలేదని ఆనంద్ గారికి చెప్పేస్తే తను కూడా రిలాక్స్ అయిపోతాడు. ఎలాగూ బయటికి వచ్చేసాం కాబట్టి మళ్ళీ వెనక్కి రాకుండా అటు నుంచటే ఆనంద్ గారితో హనీమూన్కి చెక్కేయచ్చు. ఎస్, ఎలాగైనా ఆనంద్ గారితో నా హనీమూన్ జరిగి తీరాలి. నన్ను నేను కాపాడుకోవటానికి అది నాకు వజ్రాయుధంలా మారుతుంది. ఏయ్, ఏంటే ఇదంతా? ఆగిపోయేదానివి అన్ని సర్దుంచావేంటి? బుద్ధి చూపించడానికి సిద్ధమవుతున్నావా? అయ్యో, అలాంటిదేం లేదత్తయ్య. మీరు చెప్పాక కూడా నేనెలా ధైర్యం చేస్తాను? చెప్పానుగా చైత్ర, అది దాని బుద్ధని. తిన్నగా ఉండే లక్షణాలు దానికి అసలు లేవు. నేను చెప్తున్నది నిజమత్తయ్య. ఈ విషయం మీద ఆనంద్ గారికి డౌట్ రాకుండా ఉండాలని ఇలా ప్యాకింగ్ సిద్ధం చేసి పెడుతున్నాను అంతే. అంతకు మించి ఏమీ లేదు. ఇంతకీ ఎలా ఆగిపోతున్నావే? అత్తయ్య గారు, మీకు కావాల్సింది నేను ఆగిపోవటం. ఆనంద్ గారి జీవితం నుండి
శాశ్వతంగా వెళ్ళిపోవటం. దాని గురించి మీరేమీ టెన్షన్ పడద్దు. అవసరమైతే నేను నిలువున తగులుపడిపోతాను తప్ప మీ మాటకి కట్టుబడి ఉంటాను. సరేనా అత్తయ్య? ఆపవే నీ నాటకాలు. మహానటివని ప్రూవ్ చేసుకోవడానికి మంచి పాత్రనే పోషిస్తున్నావు. నీ వేషాలన్నీ గడప దాటాక వేసుకో. బ్రతకడానికి పనికొస్తాయి, ఇక్కడ అక్కర్లేదు. అయినా నీ స్వార్థం కోసం ఎదుటోడి ప్రాణాలు తీయడానికి ఎన్ని అడ్డదారులైనా తొక్కే నువ్వు నీ ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటావని నేననుకోను. మీరనుకోకపోవచ్చు, కానీ నేను చేస్తే మీ అందరికీ సంతోషమే కదా. చావమని ఇక్కడ నేనెవరూ ప్రోత్సహించట్లేదు స్మైలీ. ఎందుకంటే చస్తే కూడా నీకు ఈ ఇంటి కోడలుగానే పేరుంటుంది. ఆ పేరు ఈ ఇంటికి ఉండకూడదు. నీ కాలు ఈ గడప దాటాక నువ్వు ఏమైపోయినా మాకెవ్వరికి ఏమీ అక్కర్లేదు. నేనుగా నిన్ను బయటికి పంపే కన్నా ముందే నువ్వుగానే నీ దారి నువ్వు చూసుకో. అప్పుడు కనీసం బయటైనా నీ మొహానికి కాస్త బతకడానికి గౌరవం మిగులుతుంది. నేను తిరిగొచ్చే లోపు నీ నీడ కూడా ఇక్కడ కనబడకూడదు. జాగ్రత్త. ఒరేయ్, హనీమూన్కి వెళ్ళేది చల్లటి ప్రదేశం కదా అని బ్లాంకెట్లు గట్రా తీసుకెళ్ళకండి. తీసుకెళ్ళకపోతే ఎలా బేబీ? చలి పెడుతుంది కదా. బ్లాంకెట్లు ఎందుకురా? ఎక్స్ట్రా లగేజీ. మీ పెళ్ళాలున్నారు కదా. అదే త్వరగా. క్రేజీ బామ్మ. ఒరే ఆనంద్, చూడ్రా, మీరు బయలుదేరడానికి అన్నీ సిద్ధమయ్యాక ఇప్పుడు హనీమూన్కి వద్దంటుంది స్మైలీ. స్మైలీ ఏంటి? ఎందుకు? నాతోనే చెప్పిస్తున్నారా మిమ్మల్ని? మాట్లాడవేంటి స్మైలీ? ఎందుకు వద్దంటున్నావు? అవును ఆనంద్ గారు, ఇప్పుడే వద్దు. ఇప్పుడు విరాట్ చైత్రలని మాత్రమే వెళ్ళనివ్వండి. అదే ఎందుకలా? అది ఆనంద్ గారు ఏమీ లేదు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఫోన్ చేశారంట. ఇప్పుడు తన జాతకం ప్రకారం ఈ హనీమూన్కి వెళ్ళడం మంచిది కాదంట. దానివల్ల ఫ్యూచర్లో మీకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఆ ఆస్ట్రాలజర్ చెప్పారంట. అందుకని తను చాలా భయపడుతుంది కదా స్మైలీ? అవును అవును ఆనంద్ గారు. చైత్ర చెప్పింది కదా అదే విషయం. ఆనంద్, పాపం స్మైలీ నీతో ఈ విషయం ఎలా చెప్పాలా అని ఇందాకటి నుంచి తర్జన భర్జన పడుతుందిరా. అయినా తన భయం తనకుంటుంది కదరా ఆనంద్. మనం కూడా అర్థం చేసుకుంటే మంచిదేమో కదా. అమ్మా, సడన్ గా ప్లాన్ మార్చేస్తే పాపం విరాజ్ వాళ్ళు అందరం కలిసి వెళ్ళాలనుకున్నాం కదా, డిస్టర్బ్ అవుతారేమో. అనయ్య, ఇట్స్ ఓకే. అది కాదు, ఘడియలు బాగోలేవని జ్యోతిష్యుడు చెప్పాడు కదా నాన్న. తమ్ముడు అర్థం చేసుకుంటాడులే. ఇప్పుడు ఇలా స్మైలీని బలవంత పెట్టి ఒప్పించి తర్వాత ఏదైనా జరగరాంది జరిగితే అంత దీనివల్లే అని వీళ్ళ పుట్టింటి వాళ్ళు మనల్ని ఆడిపోసుకుంటారు. ఒరే ఆనంద్, మీ అమ్మ చెప్పింది కూడా కరెక్టే. కాకపోతే ఒక కరెక్షన్ చేసుకోవచ్చుగా.
ఏంటి బామ్మ అది? హనీమూన్ అని బ్లాంకెట్ లేకుండా వెళ్లే బదులు చలికి తట్టుకోవడానికి బ్లాంకెట్ తీసుకునే వెళ్ళండి, సరిపోతుంది.